2-3 రోజుల నుంచి వానలు దంచి కొడుతున్నాయి. రోడ్లు చెరువులైతున్నాయి. చెరువులు మత్తడి వస్తున్నాయి. ఇక సిటీలో వాన కొడితే ఎట్లుంటుందో తెలుసు కదా, అంత ఆగమాగం ఉంటుంది. అడుగు తీసి అడుగు పెట్టేటట్టు ఉండదుల్లా. దీని మీద వార్త తీసుకొని రాపో అని పంపించిన మన రాజేష్ను. ఏం సంగతో మరి అరుచుకుందాం. హలో, ఏమైందిరా? బస్ టికెట్ బుక్ చేసినావా లేదా? నేను మంచిగా ప్రిపేర్ అయ్యి ఇదిగో సర్టిఫికెట్లు అన్ని రెడీగా పట్టుకొని కూర్చున్నా. తొందరగాని ఓకే. ఎక్కడికి సార్? ఏమో టిప్పు టాప్ గా రెడీ అయ్యి టికెట్ బుకింగ్ అంటున్నావు. ఏడికి పోతున్నావు? సినిమాకా? చెన్నై పోతున్నా. తిప్పడు కొండపర్తికి పోయినట్టు చెన్నైకి ఎందుకు పోతున్నావు? అక్కడేం పని? ఏం పని అంటే ఉన్నది ఒక పని. లీవ్ తీసుకుంటున్నా అని చెప్పినావా మరి? లీవ్ గివ్ జాంతానే రిజైన్ చేసిన పో. ఓ పిచ్చి మొక్కపోడా, చైనాకు పోయేందుకు రిజైన్ చేసినావా? హలో, చైనా కాదు చెన్నై పోతున్నా. ఏదో ఒకటి తీగని అక్కడ ఏం మావలా చేయనికి పోతున్నావు అని. అరే చెప్పినా కదా, అక్కడ మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చింది, ఇంటర్వ్యూకి పోతున్నా. ఇగో రెజ్యూమ్. అబ్బో, ఇక్కడ రీజన్ అంటున్నావంటే పెద్ద కోల్వేనా? అక్కడ సాఫ్ట్వేరా? ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ ఎవరికి కావాలబ్బా? అంత ఉమ్ము తూసిపోయే జాబ్ అది. అది మనకెందుకు? అసలు సాఫ్ట్వేర్ జాబ్లకు ఎంత డిమాండ్ ఉందో తెలుసా? ఓ ఉన్నది, కాకుండా ఎప్పుడు వీకేస్తారో తెలియదు. అయితే మరి నీకు సాఫ్ట్వేర్ జాబ్ వద్దా నీకు? ఇచ్చినా చెయ్యా. మరి ఏం చేస్తావు? హార్డ్వేరా? అది కూడా చెయ్యా. మరి ఏం పనికి పోతున్నావు? జ్యూస్ చేసేందుకు పోతున్నా. జ్యూస్ ఏంది? ఎస్, జ్యూసే. యాపిల్ జ్యూస్, సపోటా జ్యూస్, నారింజ జ్యూస్, బనానా జ్యూస్, ఇట్లా అన్ని రకాల జ్యూస్లు అమ్మబడతాయి. అంటే ఇప్పుడు నువ్వు చెన్నైకి జ్యూస్ తాగేటందుకు పోతున్నావా, జాబ్ చేసేందుకా? తాగేదందుకైతే ఇక్కడ నుంచి అక్కడికి పోవాలా? అక్కడ జ్యూస్ షాపులో జాబ్ ఆఫర్ ఉన్నది. జ్యూస్ తయారు చేయాలి మిక్సీలేసి. ఫ్రూట్ జ్యూస్ జాబ్ ఏంది? దానికి నువ్వు తయారైపోవడేంది? మజాక్ చేస్తున్నావా నాతోని? పిచ్చిదానా, నేను చెప్పేది నమ్ముతలేవా? అయితే ఈ ఇమేజ్ చూడు, నీకు అర్థమైతే. చూసినావా? తమిళనాడులో ఉన్న తూత్తుకూడిలో జ్యూస్ షాప్లో పనిచేసేటందుకు ఒక మనిషి కావాలన్నట. అందుకే నేను పోతున్నా. ఓర్ని, ఆయన బోర్డు పెట్టుడు మంచిగానే ఉన్నది, నువ్వు ఎగేసుకుంటా పోవుడు మంచిగానే ఉన్నది. అయినా అక్కడ ఎవ్వరు లేడా జ్యూస్ చేసేటోడు? డిగ్రీ చేసిన వాళ్ళనే తీసుకుంటాడట అన్న. బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఇట్లా ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలన్నట వచ్చేటోళ్ళు. అబ్బో, డిగ్రీ ఎందుకట? ఎంత జీతం ఇస్తాడట? నెలకు 18,000 రూపాయలట జీతం. చెన్నైకి పోతే 18,000 సరిపోతాయా మరి నీకు? జీతం కాదబ్బా మ్యాటరు. జ్యూస్ షాప్లో పనిచేసేటోనికే 18,000 రూపాయల జీతం ఇస్తున్నాడంటే ఆయనకి ఎంత లాభం ఉండి ఉండొచ్చు చెప్పు. అందుకే ఆ షాప్లో జాయిన్ అయ్యి మొత్తం టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటూ జ్యూస్ ఎట్లా తయారు చేయాలని వచ్చి ఇక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేస్తా. అప్పుడు మిగతా లాభం అంతా మనకే వచ్చేస్తుంది. ఎట్లున్నది ఐడియా? కావాలంటే చెప్పు, నేను కూడా పెట్టుకుంటా జాబ్లో. వేసినట్టే ఉంది తిని తెలివి. జ్యూస్ షాప్ పెట్టేందుకు ఊరికి పోయి ట్రైనింగ్ తీసుకొని వస్తాడట. నాడు పని ఎగ్గొట్టే పనికిరాని పనులన్నీ ముంగటేసుకుంటావు ఎప్పటికీ. ఎప్పుడు ఎదుగుతున్నావు బట్టి గుంజుడే కదా నీ పని. అయినా ఊరుకునేది లేదు. ఇక్కడ లోకల్ ఎక్కడన్నా జ్యూస్ పాయింట్లో పనిచేసి అయినా సరే జ్యూస్ ఎట్లా తయారు చేయాలో నేర్చుకొని ఒక షాప్ పెడతా. మరి లేకుంటే పనిచేసేటోనికే 18,000 ఇస్తున్నాడంటే ఎంత లాభం వచ్చుంటుందో ఆయన. ఖచ్చితంగా లాభం మిస్ చేసుకో. మంచిది పో. కానీ చూసినారుల్లా మరి దుకాణ పైన దేశంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఆలోచన కొద్దీ ఇట్లా చేసిండు. ఇంకేమన్నానో కానీ ఆడల నిరుద్యోగుల ఇక్కట్లు చూస్తుంటేనైతే మస్తు బాధ అనిపిస్తుందిలా. మొన్నట్లా ముంబై ఎయిర్పోర్ట్లో 2,000 లోడర్ జాబుల కోసం 25,000 మంది యువకులు వచ్చిర్రు. అంతకుముందు గుజరాత్లో ఒక హోటల్లో 10 పోస్టుల కోసం 1,000 మంది ఎగబడ్డారు. తొక్కిసలాట అవుతుందేమో అని మస్తు భయపడ్డారు. ఇట్లున్నది పరిస్థితి. ఒక దిక్కు చదువుకున్న వాళ్ళకు జాబులు దొరుకుతలేవు, ఇంకో దిక్కు దొరికిన వాళ్ళ కొలువులకు గ్యారంటీ ఉంటలేదు. ఏం జీవితాలు ఏమో పో.